రండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో గృహ కూడి కలిగి ఉంటాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనములు. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఒక విషయం చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏముంది అంటే ఆశ్చర్యమైన క్రియలు ఉండే. ఏమండి? ఆశ్చర్యమైన క్రియలు. సో ధర్మశాస్త్రంలో దాచబడిన ఆశ్చర్యమైన క్రియలన్నిటిని కూడా మనం తేటగా చూడటం కొరకు మనం ఏం చేయాలి? మన కన్నులు తెరవబడి ఉండాలి ఎప్పటికప్పుడు. కీర్తనకారుడు అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువు. ఎందుకంటే మన జీవితంలో ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆశ్చర్యమైన క్రియలన్నీ మనం చూడాలి. ఆశ్చర్యమైన క్రియలన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆశ్చర్యమైన క్రియలన్నీ కూడా అమోఘమైనవి. అలాంటివి అమోఘమైనవి. అవన్నీ చూచున్నట్లు ఏమంటున్నాడు భక్తుడు? నా కన్నులు తెరువు. కాబట్టి ధర్మశాస్త్రముల గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం చూడటం కొరకే మన కన్నులు ఏం చేయబడాలా? తెరవబడాలి. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటాం? ఎవరి భక్తుడు అంటే ఎంతో అనుభవం కలిగిన వారు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎంతో అనుభవం కలిగిన వారు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? నీ ధర్మశాస్త్రములో నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతి చూచినట్టు నా కన్నులు తెరువు. చాలా అనుభవం కలిగినటువంటి వారు కూడా అనేక మంది ప్రజలు ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రములో మన కొరకై ఉంచబడిన కార్యాలు ఏంటంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం కనులారా చూడాలంటే ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకోవాలా. ఆ గ్రంథంలో చూడటం కొరకు మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏముంది అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయించండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నా ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీదకి వచ్చిన నీ ప్రజలకు వాక్యం అందించడానికి నాకు శక్తి సామర్థ్యం చాలదు. మీరే పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని దయగల మీ హస్తం ఉపయోగిస్తూ నా పట్ల మా పట్ల మీ యొక్క కను దృష్టి ఏమైతే ఉందో నెరవేర్చుకుని మహిమ పొందమని, మాతో మాట్లాడి మాకు తీర్చమని, ఈ కుటుంబానికి కూడా ఏం మాటలు అవసరమో అవన్నీ మీరు బయటకు వచ్చి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మాతో మాట్లాడి మాకు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ ఒక మాట చూసినట్లయితే ధర్మశాస్త్రమును చూచున్నట్లు మన కనులు ఏం చేయాలా? తెరవబడాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన క్రియలు ఉన్నాయి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములన్నీ కూడా ధర్మశాస్త్రంలో నింపబడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రంలో మనం ఏం చేయాలా? జాగ్రత్తగా వినాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఇక్కడ ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన మనకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటిని నడుచుకునే ఎట్లా మనం ధర్మశాస్త్రంలో సంగతిని తెలుసుకోగలుగుతాం. ధర్మశాస్త్రంలో ఏ మర్మం ఉందన్నది బయలుపరిచేది ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుడు ఆ ధర్మశాస్త్రం ఉన్న మర్మములన్నింటినీ మనం బయలుపరుస్తాడు. వాటిని మనం చూడాలి. సో దేవుడు బయలుపరిచే మర్మములు ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి వచనం మధ్య భాగం నుండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన క్రియలు కొన్ని ఉన్నాయి. అవి మనం నెరవేర్చాలా? నెరవేర్చకపోతే వాటి ద్వారా నెరవేర్చినందుకు కూడా వచ్చే కీడు కూడా మనకు ఉండిద్ది. కాబట్టి ధర్మశాస్త్రం అనే దేవుని యొక్క వాక్యం, దేవుడు ఇచ్చిన మాటలు, దేవుడు ఏదైతే చేయమంటాడో అవన్నీ కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కోణంలో ఉంటాయి. కాబట్టి ధర్మశాస్త్రముల గురించి దానిలో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు మన కన్నులు తెరవబడాలి. ఏంటి ఆ ఆశ్చర్యమైన కార్యం అంటే
నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే దేవుడు మనం హెచ్చించాలి, దేవుడు మనల్ని హెచ్చించాలని ఇష్టపడతాడో అప్పుడు మన జీవితాలు ఎంతో శ్రేష్టకరమైనవి ఉంటాయి. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రంలో దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? సమస్త జనముల కంటే కూడా మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఈ మేలు ధర్మశాస్త్రంలో మన కొరకే దాచబడి ఉంది. మేలు ఎలా ఉంది? ధర్మశాస్త్రంలో దాచబడి ఉంది. ప్రియులారా, దాచబడిన ఈ మేలుని మనం ఏం చేయాలా? పొందుకోవాలి. దేవుడు మన కొరకే దాచి ఉంచినటువంటి మేలన్నిటిని మనం ఏం చేయాలా? పొందుకోవాలి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. భూమి మీద ఎంతమంది ప్రజలు ఈ లోకంలో నివసిస్తున్నా, ఎంతమంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నా, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే చాలా విషయాలు ధర్మశాస్త్రం గురించి. కానీ ఇక్కడ మనం చూస్తున్న కోణంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం సంబంధించిన అనుభవం ఉంది కాబట్టి, మనం మొట్టమొదటిగా మనం చూస్తున్న ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. ఒక్కోసారి మనం ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో కానీ, మందిరంలో కానీ, ఆయా పనులు చేసే కాడ, డ్యూటీల కాడ మన పైన ఉన్న అధికారులు మనం చూస్తే, మన ప్రవర్తన ఫలం చూస్తే మనల్ని హెచ్చిస్తారని మనం అనుకుంటాం. లేదా మన క్రియ, మన పనితనం బాగుంటే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారని మనం అనుకుంటాం. కానీ ఒక విషయం రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రములో మన గురించి లెక్కించబడుతున్నది ఏంటంటే, ఆశ్చర్యమైనది, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు మనల్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే తగ్గింపు ధనంలో ఉంటుంది. అంటే ఏ తగ్గింపు అంటే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడి అంటాం కదా. అంటే మనంతటిగా మనం తగ్గించుకున్న స్థితిలోకి వస్తున్నాం. క్రీస్తు నిమిత్తమే తగ్గింపు కాదు, దేవుని కొరకు తగ్గింపు కాదు. మన జీవితం సరిగా లేక, మన ప్రవర్తన సరిగా లేక, మన ఆలోచనలు, మన మాట తీరు సరిగా లేకపోవడం ద్వారా తగ్గించబడుతున్న అనుభవంలోకి మనం వచ్చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించాలని చూస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన క్రియలు ఏంటంటే దేవుడు మనల్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా అవి ఎలా హెచ్చిస్తాడు అన్నది మన కనులారా చూడాలంటే ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడు, ఎంత ఘనమైన రీతిలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడన్నది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుము. మన జీవితంలో ప్రార్థన కూడా చేసుకోవాలి. ప్రభా, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నన్ను హెచ్చించేవాడు కూడా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు నన్ను హెచ్చించే కోణంలో నేను జీవించాలి. అయితే నువ్వు నన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నావు. ఆ హెచ్చింపుదనం క్రీస్తులో ఉంది. కానీ అది నేను చూడలేకపోతాను. ఇప్పుడు అది చూచే కన్నులు నాకు అనుమతించు. నువ్వు నాకు అనుమతించు. కాబట్టి ఆశ్చర్యమైన సంగతులు ధర్మశాస్త్రంలో ఏంటంటే, నీకు తెలియకుండానే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో ఉండా, ఎలాంటి అనుభవం ఉండా, ఎలాంటి పరిస్థితులు ఉండా, బహుశా నువ్వు ప్రభువుని ఎరిగినా ఎరగకపోయినా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎరగకపోయినా కాదు, ఖచ్చితంగా ఎరగాలి దేవుని. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అదే ఆశ్చర్యమైన క్రియ. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడంటే అంతకంటే ఆశ్చర్యమైన క్రియ ఏముంది? దేవుడు మొట్టమొదటిగా మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తున్న ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన క్రియల్లో ఒకటి ఏంటంటే, మొదటిది మనం చూసే దాంట్లో దేవుడు మనల్ని సమస్త భూమి మీద ఉన్న జనుల కంటే హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇంకా తగ్గిపోయిన స్థితిలో ఉండకూడదు, దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు, లోతొట్టు స్థితిలో ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం ఎంత హెచ్చించబడుతున్నాం అన్నది అక్కడ దేవుని ద్వారా మనకు బయలుపరచబడింది. కాబట్టి మొట్టమొదటిగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మంచి శ్రేష్టకరమైనవి ఇంకా ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్టు నాకు కన్ను తెరవమన్నాడు. ఒకటి ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే, నీకు తెలియకోకుండానే దేవుడు నేను భూమి మీద ఉన్న సమస్యల కంటే హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుడు తన యొక్క గ్రంథంలో నీ కొరకు లిఖించుకున్నాడు. ఇది మొదటిది. అది ఆశ్చర్యం. దేవుని గ్రంథంలో మన కొరకు లిఖించబడిందంటే అది ఆశ్చర్యం కదా. భూమి మీద ఉన్న సమస్యలను కూడా మనం హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. 4వ వచనం. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ దుక్కి టెద్దులను, గొర్రె మేకల మందలను దీవింపబడిను.
కాబట్టి ఇక్కడ మూడవదిగా ధర్మశాస్త్రములో దాచి ఉంచిన మేలు ఏంటంటే దేవుడు నీ భూఫలమును, నీ గర్భఫలమును, నీకున్నటువంటి పశువులను అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఒక ఆశ్చర్యమైన క్రియ. దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం చూడండి. మనతోనే కాదు, మన గర్భఫలము, మన భూఫలము, మన పశువులు, మన మందలు, గొర్రెలను కానీ అన్నిటిని కూడా, మేకల్ని, మందలు అన్నిటిని కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఒక మేలు ధర్మశాస్త్రంలో మన కొరకే లిఖించబడింది. ఆ మేలును మనం పొందుకోవాలి. దీవెన అనే మేలు మన కొరకే దాచబడింది. ఒకటి హెచ్చింపనే మేలు మన కొరకే దాచబడింది. ఆశ్చర్యమైన క్రియ. రెండవ ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే దీవెన. మనం దీవించబడుతున్నాం ధర్మశాస్త్రంలో. కాబట్టి దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. శపించడానికంటే కూడా, ద్వేషించడానికంటే కూడా, శిక్షించడానికంటే కూడా, ఇంకా ఆయన మన మీదకు ఉగ్రత తీసుకురావాలనే దానికంటే కూడా మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క ధర్మశాస్త్రంలో మన కొరకు రాయబడిన మర్మాలు మనం తెలుసుకోవాలి. మనం ఏ కాడికి ఏం చూస్తామంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే మనకు శాపం ఉంది, కీడు ఉంది, నష్టం ఉందని చూస్తాం. కానీ మనం చూసేది ఒక్క కోణంలో చూస్తాం. అందరూ అంటారు కదా పెద్దలు కూడా, రూపాయికి ఒక వైపున చూడకూడదు, రెండో వైపు కూడా చూడాలి. రూపాయి కాదు, 10 రూపాయైనా, పావైనా, నాణ్యమైనా, దమిడి అయినా, బేడ అయినా, దేనికైనా ఒకవైపునే మనం చూస్తాం. 100 రూపాయల నోటికి ఒక్కోవైపు చూస్తే ఏముండిద్ది? రెండో వైపు కూడా చూడాలి. అది ఒరిజినల్ కాదన్నది ఎట్లా చూస్తాం? ఒకవైపు 100 రూపాయలు ప్రింటింగ్ వేసి ఉండిద్ది, రెండో వైపు తెల్ల కాగితం ఉందనుకో, అయినా ముందర ఉందని చెప్పాను, దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తాడు, తీసుకుంటాడా? రెండో వైపు కూడా చూడాలి. ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఎలా చూస్తారంటే ఒక్క కోణంలోనే చూస్తున్నారు, కానీ రెండో కోణం ఉంది. అదే శ్రేష్టకరమైనది. ఏంటో తెలుసా? ఆ ధర్మశాస్త్రంలో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. ఆ మేలు ఉంది ధర్మశాస్త్రంలో. ఆశ్చర్యమైన క్రియ అది. రెండోది ఏంటి ఆశ్చర్యమైన క్రియ? దీవించబడుతున్నావు. ప్రభు ద్వారా దీవించబడుతున్నావు. ఏం దీవించబడుతున్నావు? నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది, నీ యొక్క ఇంకా దుక్కటి ఎద్దులు అంటే దున్నేటటువంటి ఎద్దులు దీవించబడుతున్నాయి, గొర్రెలు, మేకల మందలు అన్ని దీవించబడుతున్నాయి. ఎంత దీవెన దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఇంత దీవెన దేవుడు ఇస్తున్నాడు. ధర్మశాస్త్రంలో నీ కొరకు, నా కొరకు దేవుడించిన మేలువి. ఏంటి? దేవుడించిన మేలు. హెచ్చింపుదనం ఉంది, మనల్ని దీవించే కోణం కూడా ఉంది ధర్మశాస్త్రంలో. కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే భక్తులు అంటారు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన క్రియలు నేను చూసినట్లు నా కన్నులు. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ధర్మశాస్త్రంలో నా కొరకే దాచి ఉంచిన ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు నేను చూసినట్లు నా కన్నులు తెరువు. ఏంటో ఆశ్చర్యమైన క్రియ అంటే, ఒకటి, దేవుడు నేను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు భూమి మీద ఉన్న జనముల కంటే, అది ఆశ్చర్యమైన క్రియ. 2, నీ భూఫలము, నీ గర్భఫలము, నీ దుక్కటెద్దులు, నీ యొక్క గొర్రెలు, మేకల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దీవెన ఇవ్వటానికి, ఒకటి హెచ్చిస్తున్నాడు, 2 దీవెన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది దాచిపెట్టాడు ధర్మశాస్త్రంలో. కానీ మనం చూసేది ఏంటి? ఆపోజిట్ చూస్తాం. శాపాలు చూస్తాం, కీడులు చూస్తాం, భయంకరమైన ఉగ్రతలు చూస్తాం. కానీ దేవుడిచ్చే వాటిని మనం చూడలేం. కాబట్టి ధర్మశాస్త్రం మన కొరకు ఉంచిన ఆశ్చర్యమైన క్రియలు. రెండోది ఏంటంటే దీవెన. అన్నిటిపైన దీవిస్తున్నాడు. భూమి ఉందా? దానిపైన. గర్భఫలం ఉండరా? దానిపైన. పశువులు ఉండయా? దానిపైన. దుక్కుటెద్దులు ఉండయా? దానిపైన. అన్నిటిపైన దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే ధర్మశాస్త్రం మన కొరకు దాచబడిన మేలు. ఒక మూడో విషయం ఏంటంటే, ఇక్కడే రాయబడుతున్న మాట మనం చూస్తూ వస్తున్నాం. మూడోదిగా మూడో మాటని దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ మాట 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఏం చేస్తున్నాడండి? నీ మీద పడే శత్రువులను నీ దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? హతము చేసేస్తున్నాడు. మరి ఇది మేలు కదా? చాలా మంది అంటారు, బ్రదర్, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక చాలా మంది మన పితరులు హతమైపోయారు అంటారు. సరే, వాళ్ళు తప్పుదావులో పోయి ఉంటారు, హతములు అయి ఉంటారు. కానీ మంచి మార్గంలో ఉండేవాడికి ఉండే కదా, అవి మనం చూడం. మంచి మార్గంలో ఉండేవారికి ఏవి దాచిపెట్టాడు అవి మనం చూడం. ఏ కాడకి చంపులాటలు, కొట్లాటలు, ఎవడు చచ్చిపోయాడు, దేవుడు ఎట్లా శాపాన్ని తీసుకొచ్చాడు, దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో ఇవే చూస్తాం. అందుకే ప్రజలు ఏం తెలుసుకోలేకపోతున్నారంటే దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. అసలు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే దేవుని ప్రేమను కనపరచడానికి వచ్చాడు. ప్రజలు ధర్మశాస్త్రం ఏం చూస్తున్నారు? దేవుడు శపిస్తాడు, దేవుడు కోపగించుకుంటాడు, దేవుని ఉగ్రత ఉంది, ఆయన యుద్ధశూరుడు, బలశూరుడు అని అయ్యే చూస్తున్నాం. ఆయన ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అది తెలియపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మూడోదిగా ఇక్కడ రాయబడిన మాట,
నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగ్గునట్లు చేయను. అది ఆయన ధర్మశాస్త్రంలో దేవుని యొక్క గ్రంథంలో మన కొరకే రాసుకున్నాడు. మన మీదకి ఎవరైనా శత్రువులు వస్తుంటే వాళ్ళని ఏం చేస్తున్నాడు? హతమ చేయడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు మన మీద విజయాన్ని పొందడానికి దేవుడు ఇష్టపడతలా. శత్రువు మన మీద విజయాన్ని పొందడానికి దేవుడు ఇష్టపడతలా. శత్రువుకి సమూల నాశనం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు అనేవాడు మన మీదకి ఎట్లా వస్తాడో మనకు తెలియదు. ఒక్కోసారి అంటాం, నా మిత్రుడే నాకు శత్రువు అయ్యాడు అని. అవునా? నాకు మిత్రుడైన వాడే శత్రువు. లోకంలో ఎంతోమంది చూస్తాం, ప్రాణ స్నేహితులు ఉంటారు. ఒకనొక సమయంలో ఎంతో ప్రాణంగా ఒకళ్ళని మరొక వ్యక్తి ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేరు, అంత ప్రాణ స్నేహితులు. కొంతకాలం వచ్చిన తర్వాత ఈ ప్రాణ స్నేహితులే విరోధులు అవుతారు, ఒకరినొకరిని చంపుకునేంతగా అయిపోతారు. ఎందుకంటే శత్రువు ఎలా పుట్టుకొస్తాడో మనకు తెలియదు. శత్రువు ఎలా, ఏ కోణంలో నిర్మాణం మన కొరకు చేయబడతాడో తెలియదు. అయితే మూడో మాట, శత్రువుల మీద, శత్రువులు ఎంతమంది మనల్ని హతం చేయాలనుకున్నా ఆ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. మన శత్రువులు మన ఎదుట కూలిపోయేటట్టు దేవుడు చేస్తాడు. మన శత్రువులు మన ఎదుటే కూలిపోయేటట్టు చేస్తాడు, కానీ మనం కూలిపోయే స్థితిలో కానీ తీస్తాడు. అదే ఆయన ఉంచిన ఆశ్చర్యమైన క్రియ. శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం కాపాడబడుతున్నాం, అదే ఆశ్చర్యమైన క్రియ. శత్రువులు ఎంతమంది మన మీదకి వచ్చినప్పుడు కూడా ఎంత మనకు కీడు చేయాలనుకున్నా, ఎంత మనకి నష్టం చేయాలనుకున్నా, ధర్మశాస్త్రంలో మన గురించి దాచి ఉంచిన ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే, శత్రువులు ఎంతమంది మన దగ్గరికి వచ్చినా బహుశా మనకే తెలియదు, లోకంలో ఉన్న వారికి కూడా తెలియదు, శత్రువులకు కూడా తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలిసిన క్రియ ఏంటి తెలుసా? ఆశ్చర్యమైన క్రియ ఏంటి తెలుసా? ఆ దేవుడు మనల్ని, మన శత్రువులు మన మీదకి రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. అదే ఆశ్చర్యమైన క్రియ. అది మనం చూడాలి. ప్రభా, నీవు నన్ను ఎట్లా హెచ్చిస్తున్నావో నేను చూడాలి. ప్రభా, నువ్వు నన్ను ఎట్లా దీవిస్తున్నావో అది నేను చూడాలి. ప్రభా, నా శత్రువులు నా మీద పడుతున్నప్పుడు వారికి ఎలా సమూల నాశనం తీసుకొస్తున్నావు అది నేను చూడాలి. ధర్మశాస్త్రంలో నా కొరకు లిఖించబడిన ఆశ్చర్యమైన క్రియలు నేను చూడాలి. కాబట్టి మూడవదిగా ధర్మశాస్త్రంలో ఏముందండి? ఆ దేవుని యొక్క వాక్యంలో ఏముంది? మన మీద పడే శత్రువులు మన ఎదుట హతమగునట్లు దేవుడు చేస్తున్నాడు. హతమగునట్లు దేవుడు చేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యము చూడండి, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ధర్మశాస్త్రంలో పూర్తిగా మనం చూడాలి. ధర్మశాస్త్రం మన కొరకు లిఖించబడిన వాక్యాలు, మాటలు మనం చూడాలి. అప్పుడే మన జీవితాలంతో క్షేమకరంగా ఉంటాయి. కాబట్టి ఇది మూడో మాట. ధర్మశాస్త్రం మన గురించి రాయబడిన మాటలో మూడోది ఏంటి? మూడోదిగా శత్రువులు మన మీద మన ఎదురు పడకుండా, శత్రువులు మన ఎదురు పడకుండా కాదు, మన ఎదుట సమూల నాశనం అయినట్లు ప్రభు చేస్తున్నాడు. అంటే నువ్వు నాశనం అయిపో, నీకు శాపం లేదు, నీకు ఉగ్రత రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఏ శత్రువు నీ మీదకి వచ్చి నీ మీద నీకు ఏ కీడు చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు మరి ఎందుకు జరుగుతున్నాయి కీడులు అంటే, మనం ధర్మశాస్త్రాన్ని సరిగా చూడలేకపోతున్నాం. ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు చూసినట్టు మన కన్నులు ఇంకా తెరవబడాల. అందుకే మనకి ఇంకా ఆ కీడులు, నష్టాలు సంప్రాప్తి అవుతున్నాయి. అవి ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు దేవుడు మనం హెచ్చించిన విధానం, దేవుడు మనం దీవించిన విధానం, దేవుడు మన శత్రువులు మన ఎదుట ఎలాగైతే సమూల నాశనం చేస్తున్నాడు అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి అటు తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మనం చూడాలి. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయం చూద్దారండి. నాలుగో మాట మనం చూస్తున్నట్లయితే 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. కాబట్టి నాలుగో కోణం ఏంటంటే, దేవుని యొక్క గ్రంథం మన కొరకే లిఖించమని. ఈ యొక్క 14వ వచనం తర్వాత నుండి మనం చూసినట్లయితే శాపాలు వచ్చేస్తాయి. దరిదాపు 68 వచనాలు ఉండే మొత్తం, దాంట్లో 14 తీసేయండి అంటే 54 వచనాల వరకు కూడా శాపాలు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నాయి మనం చూడం, ఈ శాపాలే మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో మన కొరకు లిఖించబడినవి ఏంటంటే, ఒకటి, మనల్ని హెచ్చించుతున్నాడు దేవుడు. రెండు, ధర్మశాస్త్రం అని ఎందుకంటున్నాడంటే దేవుని యొక్క గ్రంథంలో మన కొరకు రాశాడు. ఇదే మనం ధర్మశాస్త్రంగా కూడా చూస్తూ వస్తున్నాం. పాత నిబంధనతో కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. దేవుడు మనకు కలిగిన వాటి అన్నిటిని దీవిస్తున్నాడు. దేవుడు మన శత్రువులు మన ఎదుట సమూల నాశనం చేసేటట్టు చేస్తున్నాడు. మనం యుద్ధం ఆడుకోకుండానే ఆయనే మన పక్షాన్ని యుద్ధం ఆడుతున్నాడు. నాలుగోదిగా చూస్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట, నీ కోట్లలోనున్న నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. కాబట్టి నీ కోట్ల నువ్వు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, ఇక్కడ రాయబడిన మాటను చూసినట్టయితే ఎన్నో మాట ఇది. నాలుగోదిగా
ధర్మశాస్త్రంలో కానీ దేవుని యొక్క గ్రంథంలో మన కొరకే లిఖించబడిన వాటిని మనం చూసినట్టు మన కన్నులు తెరవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనం చేయు ప్రయత్నం అన్నిటిలోనూ దేవుడు మనకేం చేస్తున్నాడు, దీవెన కలుగు చేస్తున్నాడు. నువ్వే ప్రయత్నం అన్నా చేయి, దేవుడు నీకు దీవెన ఇస్తాడు. ఇల్లు కట్టుకోవాలా, ప్రయత్నం చేయి, దేవుడు ఇస్తాడు. గృహం కట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో దేవుడు సాయం చేస్తాడు. పిల్లలు పెళ్లి చేయాలా, దాని విషయంలో సాయం చేస్తాడు. పిల్లలు చదువు కొరక ఆ ప్రయత్నంలో దేవుడు సాయం చేస్తాడు. మనకు అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేసి మన పక్షాన సాధ్యవంతుడు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటంటే, నువ్వు ఏ ప్రయత్నం అన్నా చెయ్యి, వాటన్నిటిలో కూడా దేవుడు ఎలా ఉంటున్నాడో, ఈ మేలుకరమైనది అయితే ఆయన నీ తోడు ఉన్నాడు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రయత్నాల్లో ఆయన ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా నిన్ను ఆశీర్వదించాడు ఆ ప్రయత్నాల్లో, ఇక ముందు ఎలా తోడుగా ఆశీర్వదించబోతున్నాడు అవన్నీ తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రమును గురించినటువంటి విధానం మనకు తెలియాలంటే మానవుని యొక్క స్వభావంతో మనం ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చూడలేం. దైవికమైన విధానంలో ఉంటే మాత్రమే మనం చూడగలుగుతాం. దైవికమైన విధానం అంటే దైవికమైన నేత్రములు మనకు అవసరం. ఎందుకంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన క్రియలు నేను చూసినట్టు నా కన్నులు తెరవమంటున్నాడు. అంటే అర్థమేంటి, కళ్ళు పోయినాయి ఆయనకి, గుడ్డివాడుకుంటాడా? లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని చూడలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చూచున్నట్లు ఏం చేయాలా, కన్నులు తెరవబడాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో దేవుడు మనం హెచ్చించేది ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఆ యొక్క ధర్మశాస్త్రం ఎందుకంటున్నాను, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క కట్టడంలో మనల్ని హెచ్చించేది ఉంది, మనం దీవించేది ఉంది, మన శత్రువులకు సమూల నాశనం ఉంది. ఇంకా మనం చేయు ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏ ప్రయత్నం చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఎలా ఆశీర్వదించాడు, ఇక ముందు కూడా చేసే ప్రయత్నాలన్నీ కూడా అలా ఆశీర్వదిస్తాడు. అవన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి, ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క గ్రంథంలో. కాబట్టి అట్లు దేవుని యొక్క గ్రంథంలో మన కొరకే కట్టడాలంటే, ఓ రకంగా చెప్పాలంటే ఆజ్ఞలంటే ధర్మశాస్త్రానికి సంబంధించినవి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలైనా, దేవుని యొక్క కట్టడాలైనా ధర్మశాస్త్రానికి సంబంధించినవి. అవన్నీ కూడా మన కొరకే దేవుడు లిఖించాడు. నిన్ను హెచ్చించే విషయంలో, నిన్ను దీవించే విషయంలో, నీ పైకి వస్తున్న శత్రువులకు ఓటమిచ్చి వాళ్ళు నీ ఎదుట కూలేదట్టు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు నీకు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, చాలామంది రక్షణ లేని వారు అన్యులు, చాలామంది డబ్బు సంపాదిస్తారు, ఆస్తి సంపాదిస్తారు, కోట్ల కొద్ది ధనాన్ని సంపాదించుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళని దీవిస్తున్న దేవుణ్ణి వాళ్ళు గుర్తెరగలేని స్థితిలో ఉంటారు. వాళ్ళని ఆశీర్వదిస్తున్న దేవుని యొక్క కార్యాలను చూడలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఆ క్రియలు దేవుడుగా క్షమించండి, మనుషులు చూడలేకపోతున్నారు. మీరు అనొచ్చు, బ్రదర్ మనం దేవుని నమ్మాం కదా, దేవుడు మనల్ని ఆశీర్వదించుకోకుండా అన్ని జనులను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు మనల్ని మాత్రమే ఆశీర్వదిస్తే పక్షపాతం, అందరిని ఆశీర్వదిస్తే పక్షపాతం లేనివాడైనా అర్థమైందండి. రక్షణ పొందినవాడైనా మనల్ని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తేనేమో పక్షపాతం ఉండట్టు దేవునికి. మనల్ని మాత్రమే కాకుండా లోకంలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించడమేమో పక్షపాతం లేనట్టు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, చాలామంది పక్షపాతమే చూపించిన దేవుని గుర్తెరగలేకపోతున్నారు. అది వాళ్ళ బలహీనత. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని మనం చూడాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో దేవుడు నువ్వు చేయు ప్రయత్నాలన్నింటినీ ఎలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తున్నాడో అక్కడ దేవుని యొక్క సన్నిధిలో లిఖించబడుతూ వచ్చింది. దేవుడు నీకు ఎలా నువ్వు చేసే ప్రతి పనిని ఎలా ఆశీర్వదించాడో కూడా రాయబడుతూ వచ్చింది. ఆ పనులు ఇంకేమన్నా ఉంటే దేవునికి అప్పచెప్పాలి. ప్రభా, ఇప్పటి వరకు నేను చేసే ప్రతి ప్రయత్నంలో నన్ను ఆశీర్వదించావు, నీ ఆశీర్వాదాలు నేను చూడాలి. ఒకసారి నువ్వు చేసిన మేలు కూడా నేను మర్చిపోయే స్థితిలో ఉండా. దేవా, నువ్వు చేసిన ఆశీర్వాదాలు, నేను చేసే ప్రతి పనిలో నువ్వు నన్ను ఆశీర్వదించిన విధమంతటి నేను తెలుసుకోలేని మనోనేత్రాలు ఉంటే తీసివేసి నీ ఆశ్చర్యమైన క్రియలు, నా పట్ల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు చూసినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థించాలి. ఇది 4వ మాట. 5వదిగా చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. కాబట్టి నీవు ఎక్కడ ఉండా దీవెనలు అనేవి పొందుతున్నావు. ధర్మశాస్త్రంలో దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆశ్చర్యమైన క్రియలు ఏంటవి? నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపడికి వెళ్ళినప్పుడు దీవించబడుతున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దీవించబడుతున్నావు, దేవుని మందిరానికి వెలుపడి వెళ్ళినప్పుడు దీవించబడుతున్నావు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దీవించబడుతున్నావు, దేవుని మందిరానికి వెలుపడి ఉన్నప్పుడు కూడా, వెలుపడికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరం నుంచి వెలుపడికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడుతున్నావు. అది మనకు తెలియదు.
మనం ఏమనుకుంటామంటే చాలామంది తెలియని సంఘటనలు ఇవే. మందిరానికి వెళ్తున్నాను, ఏం ప్రయోజనం ఉంది అనుకుంటావు. నువ్వు లోపలికి వస్తే దీవించబడుతున్నావు, బయటికి వెళ్తే కూడా దీవించబడుతున్నావు. ఆ దీవెనలు నీకు తెలవాలంటే, ఆ దీవెనలు నువ్వు తెలుసుకోవాలంటే ఎలా? మన కన్నులు తెరవబడి ఉండాలి, మనోనేతలు తెరవబడి ఉండాలి. ఆశ్చర్యమైన దేవుని క్రియలు చూచినట్టు తెరవబడాలి. లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఎంత దీవించబడుతున్నావు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వెలుపడి వెళ్తున్నప్పుడు ఎంతగా దీవించబడుతున్నావు గుర్తుంచుకో. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దీవించబడుతున్నావు, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళినప్పుడు భౌతికంగా అన్ని విషయాలు దీవించబడుతున్నావు. ఎన్ని అద్భుతాలు చూడండి, ఎన్ని అద్భుతమైన కార్యాలు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో వాక్య వెలుగులో దేవుడు దీవిస్తున్నాడు, అది లోపలికి వచ్చినప్పుడు దీవెన. దేవుని సన్నిధికి వెలుపడికి వెళ్ళినప్పుడు నువ్వు చేసే పనులు, జాబులు, డ్యూటీలు అన్నింటిలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇవి మనం తెలుసుకోలేము. మన మనస్తత్వం ఎలా ఉండేదంటే, ప్రభా నువ్వు నాకు ఏం చేసావు, నువ్వు నాకేమి ఇచ్చావు, ఇన్ని రోజుల నుంచి నేను వెంబడిస్తున్నా, దేవుని బిడ్డగా క్రైస్తవులు గుండా మాకు నువ్వేం చేసావు, ఏం చేయాలా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంతకుమించి ఏం కావాలి? నువ్వు అడక్కోకుండానే నిన్ను హెచ్చిస్తున్నాడు, అంతకుమించి ఇంకేం కావాలి? నువ్వు అడక్కోకుండానే నిన్ను దీవిస్తున్నాడు, అంతకుమించి ఏం కావాలి? నీ గర్భఫలం, నీ భూఫలం, నీ దుక్కుదున్న ఎద్దులు కానీ, నీ యొక్క గొర్రెలు కానీ, మేకలను కానీ దేవుడు దీవిస్తున్నాడు, ఇంకేం కావాలి? నీ శత్రువులు, నీకు తెలియకుండా శత్రువులు పుట్టినప్పుడు వారిని నీ ఎదుటే కూరేదోటి చేస్తున్నాడు, ఇంకేం కావాలి? ఇంకా ఆయన నువ్వు చేసే ప్రతి ప్రయత్నం అంతట్లో కూడా సఫలం చేస్తున్నాడు, ఇంకేం కావాలి? ఇంకోటి అంటే తెలుసా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడుతున్నావు. నీకు తెలియకోకుండా దేవుని సన్నిధిలో దీవించబడుతున్నావు, నీకు తెలియకుండా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడుతున్నావు. ఇవన్నీ నీ కొరకు దేవుడు లిఖిస్తున్నాడు గ్రంథంలో, అవి చూడాలి. ఎంతకంటే మనకేం కావాలి? కానీ ఇవి మనం చూడలేని స్థితిలో ఉన్నాం. ప్రశ్న ఎలా ఉండిద్దంటే, నువ్వు నాకేం చేసావు? ఇవన్నీ దేవుడు తీసుకొచ్చి మన ఎదుటి పెడితే ఎంత అవమానకరంగా ఉంటుందో చూడండి. దేవుని గురించి లిఖించబడిన గ్రంథాలు 66 గ్రంథములు ఉన్నాయి, క్షమించండి 66 పుస్తకాలు ఉంటాయి, 66 గ్రంథములు ఉంటాయి మన కొరకు లిఖించబడిన వాటిలో. 66 కోణాల్లో దేవుడు లిఖించబడుతూ వచ్చారు, ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు కూడా. కానీ మన గురించి ఒక బైబిల్ లిఖిస్తే, దరిదాపు మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో మనకు నాకు తెలిసి 787 పేపర్లు పాత నిబంధన, కొత్త నిబంధనలోకి వచ్చేదానికి ఎన్ని కాదు లెక్క, కొత్త నిబంధనలోకి వచ్చేదానికి 242 పేపర్లు. ఇవి మొత్తం కలిపితే ఎంత అవుతాయి? 787, 242 లెక్కించగలుగుతారా? 90, 930 అవుతాయి. 929 కానీ 30 కానీ, అంటే ఇన్ని పేపర్లు అంతేనా లెక్క? సారీ, 1000 దాకా అవుతున్నాయి. 1000 దాకా అవుతున్నాయి. 900 కానీ 1030 దాకా అవుతున్నాయి. 1020 వేసుకోండి. ఇన్ని పేపర్లు దేవుడు లిఖించాడు దేవుని గురించి తెలుసుకోవడానికి. అదే దేవుడు మనకు చేసినవి చెప్పాలంటే వేలు ఉంటాయి, 100 కాదు. ఇవన్నీ ఉంటే మా అయితే 1000 కూడా లేవు. కానీ మన గురించి దేవుడు చెప్పాలంటే, మనకు చేసిన మేలు, మనం పుట్టిన కాడి నుంచి మనకు తెలియకోకుండా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలు, గొప్ప కార్యాలు, నూతనమైన కార్యాలు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మన కొరకు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్ కొని పెట్టాలి. అంటే అన్ని చేశాడు దేవుడు, కానీ అవన్నీ మనకు గుర్తుండవు. అడిగేది ఏంటి? దేవా నువ్వు నాకేం చేసావు? మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనలో ఇశ్రాయేల్ స్వభావం ఇంకా పోల. ఏది? నూతనమైన ఇశ్రాయేల్ కాదు, పాత స్వభావం కలిగిన ఇశ్రాయేల్ యొక్క స్వభావం ఇంకా పోల. అరణ్యంలో ఉండే ఇశ్రాయేల్ స్వభావం అది పోవాలి. అది పోతేనే ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన క్రియలు మనం చూడగలుగుతాం. ఆ ఇశ్రాయేల్ యొక్క స్వభావం ఏది? ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేల్ యొక్క స్వభావం పోకపోతే, అంటే ఆ అరణ్యంలో నడిచిన ఇశ్రాయేల్ యొక్క స్వభావం మారకపోతే, కానానులో చేరిన ఇశ్రాయేల్ కాదు, అరణ్యంలో ఉన్న ఇశ్రాయేల్ యొక్క స్వభావం మనలో నుండి మారకపోతే, దేవుని యొక్క గ్రంథంలో మన కొరకు లిఖించబడిన దేవుని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడలేం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, కుటుంబమైన మనం, ఈ కుటుంబం దగ్గరకు వచ్చిన మనమైన, ప్రభా నువ్వు నన్ను ఎంతో హెచ్చిస్తున్నావు, అది నేను గ్రహించలేకపోతున్నా. నువ్వు నన్ను ఎంతగానో దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, అది నేను తెలుసుకోలేకపోతున్నా. నువ్వు నా శత్రువులకి ఎంతో ఓటమిస్తున్నావు, గ్రహించలేకపోతున్నా. ప్రభా
నువ్వు నన్ను ఎంతగానో ఏం చేస్తున్నాడు ఆయన, నేను చేసే ప్రతి ప్రయత్నంలో సఫలం చేస్తున్నావు, తెలుసుకోలేకపోతున్నా. ప్రభా నువ్వు నన్ను ఎంతగానో దీవిస్తున్నావు, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు, నీ సన్నిధి వెలుపడి వెళ్ళినప్పుడు, కానీ నేను తెలుసుకోలేకపోతున్నా. ఇవన్నీ నా కన్నులు ఇవన్నీ చూడకోకుండా ముయ్యబడినాయి. బయటికైతే నేను చూడగలుగుతున్నా కానీ ఆత్మీయంగా నేను చూడలేకపోతున్నా. కాబట్టి నా మనోనేత్రాలు ముయ్యబడి ఉండే, ముయ్యబడి మనోనేత్రాలు తెరవబడాలా. నీవు నా కొరకే చేసిన అద్భుత కార్యములన్నిటిని కూడా సాతాను మరుగు చేస్తున్నావు. కాబట్టి ఆ సాతాను మరుగు చేసిన క్రియలన్నీ నువ్వు నా కొరకు ఏవి చేసావు అవన్నీ నేను చూచినట్లు నా కన్నులు తెరువు. ఎందుకు కన్నులు తెరవాలి తెలుసా? రేపటి దినం మనం నిందించుకోకుండా ఉంటానికి. కాబట్టి ఎందుకు మన కన్నులు రేపటి దినానా చెప్పండి, ఎందుకు మన కన్నులు తెరవబడాలంటే మనం చూడటం కొరకు. ఇక నుండి అయినా దేవుని నిందించుకోకుండా ఉండటానికి, ఇక నుండి అయినా మనం బ్రతికి ఉండటం కొరకు. ఎంతకాలం అయితే దేవుని నిందిస్తామో, ఎంతకాలం అయితే దేవుని అవమానిస్తామో మన జీవితంలో నష్టం వచ్చింది. దేవుని వాక్యంలో మన కొరకు దేవుడి నుంచి ఆశీర్వాదాలు మనం చూసి దేవుణ్ణి ఎంతకాలం అయితే తిట్టుకోకుండా, ద్వేషించకుండా, సమర్థించుకోవడం అంటే మనం చేసిన తప్పులు సమర్థించుకోకుండా దేవుని ఎలా ఎంతకైతే కృప కలిగి, దేవుడు మన ఎలా ఎంత కృప కలిగాడో అంత ప్రేమ కలిగి మనం జీవిస్తామో అంతగా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ ఒకటే మాట, మనం ఆ ధర్మశాస్త్రంలో మన కొరకై దేవుడు ఉంచిన ఆశ్చర్యమైన క్రియలు మనం చూడాలి. అవి చూడాలంటే ఇప్పుడు ఏం కావాలో? మన మనోనేత్రాలు తెరవబడి ఉండాలి. ఏంటి ఆశ్చర్యమైన క్రియలు? 1, దేవుడు నిన్ను హెచ్చించడం. 2, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువులు, నీ మందలు అన్నిటిని దేవుడు దీవించడం. 3, నీ మీదకి వచ్చిన శత్రువులకి ఓటమి, సమూల నాశనం అవటం. 4, మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయటం. 5, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరం వెళ్ళిపడినప్పుడు ఆత్మీయంగా, భౌతికంగా కూడా దీవించబడుతున్నావు. ఇవన్నీ దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన క్రియలే. వీటన్నిటిని మనం చూడాలంటే, ఇవన్నీ చూడలేని వారు దేవుని మీద నిందిస్తారు, ఇవన్నీ చూడగలిగిన వారు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు మనం చూసే స్థితిలో ఉన్నామా లేదా చూడలేని స్థితిలో ఉన్నామా? చూసే స్థితిలో ఉన్నవారేమో దేవుని స్తుతిస్తారు, చూడలేని వారు నిందిస్తారు. కాబట్టి మనం అట్లా నిందించకుండా ఉండుకోకుండా ఇప్పటికైనా మనం ప్రార్థన చేయాలి. ప్రభా నువ్వు నాకు ఎన్నో మేలు చేస్తున్నావు, 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో నువ్వు నా పట్ల కార్యములు చేస్తున్నావు. ప్రతిసారి నువ్వు నాకు ఏం చేసావు అనే కోణంలోనే ఉండాలి. అది వద్దు ప్రభా, మనస్తత్వం తీసే. నా జీవితము నిన్ను కనపరిచే కోణంలో ఉండాలి. నీ ఆశ్చర్యమైన క్రియలు నేను చూడాలి. ఇవి మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి వర్తమానం. ఇంకా చాలా ఉండే, ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్యమైన క్రియల గురించి ఇంకా చాలా ఉండే. ఆయన ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు చేయాల. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అది ఆశ్చర్యమైన క్రియ కాదు? అవునా కదా? మన పితరులకి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, అది ఆశ్చర్యమైన క్రియ కాదా? ఇంకా వారి బట్టలు నలిగిపోలేదంట, వారి కాళ్ళు వాయలేదంట, అది ఆశ్చర్యమైన క్రియలు కాదా? ఇంకా మన పితరులు ఎక్కడో దాసత్వంలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి మరి తీసుకెళ్లి కానాల్లో చేర్చాడు, అది ఆశ్చర్యమైన క్రియ కాదా? ఫరో చంపడానికి వస్తున్నప్పుడు దేవుని ప్రజలను కాపాడుతూ వచ్చాడు, దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు, అది ఆశ్చర్యమైన క్రియ కాదా? ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు ఉంటాయి దేవుడు చేసినాయి. అయితే మరొక కోణంలో మనకు చేయబడిన ఆశ్చర్యమైన క్రియలు ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించేది, దేవుడు మనల్ని దీవించేది, మన శత్రువులకు నాశనం, ఇంకా దేవుడు మనల్ని హెచ్చించడం, దేవుడు మనల్ని దీవించడం, మన ప్రయత్నాలను సఫలం చేయడం, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఇవి మనం తేటగా చూడాలి. ఇవి చూడాలంటే ఏం చేయాలా? అరణ్యంలో ఎలా దేవుడు కాపాడాలో తెలుసుకోవాలి, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎలా అద్భుతం చేశాడో తెలుసుకోవాలి, మన పితరుల యొక్క కాళ్ళు వాపు ఎక్కడికి ఎందుకు రాలేదో అది తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నప్పుడే మన మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి అట్లు దేవుని గురించి, ధర్మశాస్త్రంలో దేవుని గురించి రాయబడిన ప్రతి మాట, మన గురించి దేవుడు లిఖించిన ప్రతి ఒక్కటి కూడా మనం చూసినట్లు మన కన్నులు దేవుడు తెరిచి, అసలు దేవుని గురించి, దేవుని కార్యాల గురించి స్పష్టంగా మనం తెలుసుకున్నట్లు మన కన్నులు దేవుడు తెరుచున్నట్లు, దేవుడు తన కృప ద్వారా దేవుని యొక్క వెలుగులో మన కన్నులు తెరిచి దేవుని ఆశ్చర్యమైన క్రియలు మనం చూసినట్లు మన కన్నులు తెరవటం కొరకే దేవుని కృప మనకు తోడే ఉండను గాక. ఆమేన్. మరి ప్రార్థనలో ప్రవేశిద్దాం.